మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. కానీ ఫర్నిచర్, కారు ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మండిపడ్డారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. లేదా ఒప్పుకోండి, మేము చేసామని మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం.